ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ రేప్లో ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి యువతి యొక్క గ్యాంగ్ రేప్లో చాలా మంచి జడ్జిమెంట్ ఈరోజు మనకి ఎస్సీ కోర్టులో రాజమండ్రిలో ఇవ్వటం జరిగింది. ఈ కేసు జరిగి తేదీ 25/4/2021 25/4/2021 5 సంవత్సరాలు అయింది సుమారుగా. దీంట్లో ఆ విక్టిమ్ ఉమన్, షెడ్యూల్ కులానికి సంబంధించిన ఆ విక్టిమ్ ఉమన్ తన మేనమా వరుస అయ్యే ఒక వ్యక్తితో ఓడలరేవుకి బీచ్కి వెళ్తుంది. బీచ్లో ఆమె అక్కడి నుంచి బీచ్ పరిసర ప్రాంతాలు ఉండగా ఆమె చనువుగా ఉన్న సమయంలో, మేనమావతో చనువుగా ఉన్న సమయంలో ముద్దాయిలు బొమ్మిడి వీరబాబు, కొప్పనాతి వెంకటేశ్వర్లు, మల్లాడి తాతారావు వీరు ముగ్గురు అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించిన వారు. వారు వేటకి వెళ్ళి సముద్రంలోకి వేటకు వెళ్ళి తిరిగి వస్తూ సింగిల్గా ఏకాంతంగా గడుపుతున్నటువంటి ఈ వీరిద్దరిని వారు చూడటం తటస్థించింది. వెంటనే అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎవరూ లేకపోవటం, అక్కడ ఆ జంటకి సరైన సెక్యూరిటీ సర్కమ్స్టాన్సెస్ లేకపోవటాన్ని గమనించి దాన్ని అవకాశంగా తీసుకుని వీరు తెగించి దుర్మార్గంగా ఆ మేనమామ అతన్ని కొట్టి బీరుబాటుతో చంపేస్తాను బెదిరించి అతన్ని కాళ్ళు చేతులు కట్టేసేసి కంప్లీట్గా అతన్ని కదలకుండా చేసేసి భయపెట్టి ఆ స్త్రీపై, ఆ యువతిపై సామూహికంగా వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అత్యాచారం చేయడం జరిగింది. ఈ అత్యాచారం చేసే క్రమంలో ఆమె ఫోన్ నుంచి ఈ మొదటి ముద్దాయి వీరబాబు అనేవాడు ఒక రింగ్ ఇచ్చుకుంటాడు తన సెల్కి రింగ్ ఇచ్చుకుంటాడు. అంటే రింగ్ ఇచ్చుకుని ఆమె సెల్ ఫోన్లో డిలీట్ చేసేస్తాడు. వాడికి రింగ్ వస్తుంది, అది ఆమెకు తెలియదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికైనా చెప్పామంటే అలా మిమ్మల్ని చంపేస్తాం, మీ పరువు అంతా పోతుంది అది అని ఆమెని భయపెట్టి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమె షాక్కు గురవుతుంది. ఇటు తన వరుసగా మేనమామ వరుసగా తేతంతో అది మ్యారీడ్ కాదు, ఇటు మ్యారేజ్ సంబంధం కాదు కాబట్టి ఆమె కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గురి ఎవరికి చెప్పడం కూడా దాచుకుంటుంది. ఒక 10 రోజులు దాటిన తర్వాత ఇతను ఆమె సెల్ నుంచి రింగించుకున్నప్పుడు ఆ నెంబర్ సేవ్ చేసుకుంటాడు. 10 రోజులు ఆమె ఏమీ కంప్లైంట్ చేయలేదు అని అతను నిర్ధారించుకున్న తర్వాత ముద్దాయి అప్పుడు ఆమెని మళ్ళీ ఫోన్ చేసి రమ్మని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇది రిస్క్ అయ్యేట్టుగా ఉందని ఫస్ట్ టైం ఆమె పోలీసుల దగ్గరికి వస్తుంది. అనడం కూడా జరిగింది. ఈ A1 సంఘటన సెక్స్ వీళ్ళు ఆమెని బలాత్కారం చేస్తున్నప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు సామూహిక అత్యాచారం చేస్తుండగా వీడియో కూడా తీస్తాడు. సెల్ ఫోన్లో వీడియో కూడా తీశాడు. మనకి అదే బలమైన ఆధారమైంది కేసుకి. ఆమె లేటుగా వచ్చినప్పటికీ టెక్నికల్ సాక్ష్యాలు మనకి పోతాయి సహజంగా. అయినప్పటికీ కూడా వీడియో ఒకటి, ఆమె సెల్ ఫోన్లో కాల్ చేసుకోవడం ఒకటి, తర్వాత బెదిరిస్తూ రమ్మని ఈమెని పదే చేస్తున్న కాల్స్ని ఆమె రికార్డ్ చేయటం. సో ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మంచి ఆధారాలు. వీడియో దొరికింది, రేప్ చేస్తున్న వీడియో దొరికింది. ఇక దీన్ని చాలా అద్భుతమైనటువంటి బలమైనటువంటి సాక్ష్యం అవడం వలన ఈ సాక్ష్యాల్ని కోర్టు నమ్మి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చారు కోర్టు వారు. దీంట్లో ముగ్గురు ముద్దాయిలకు కూడా యావజ్జీవిత కారాగార శిక్ష. యావజ్జీవితం అంటే బతికి ఉన్నంతకాలం జైల్లో ఉండేలాగా సంపూర్ణ యావజ్జీవ కారాగార శిక్ష అనొచ్చు. ముగ్గురు కూడా సంపూర్ణ యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. వాళ్ళు బతికున్నంతకాలం జైల్లో ఉండవలసిందే ఇచ్చారు. రేప్ చేసినందుకు ఎస్సీ ఉమెన్ని, అలాగే బెదిరించినందుకు, కొట్టినందుకు,
తర్వాత చేతులతో కొట్టి గాయపరిచినందుకు, కాళ్ళు చేతులు కట్టేసినందుకు, వీడియో తీసినందుకు ఆ కన్సర్న్డ్ సెక్షన్ల కింద కూడా శిక్షలు విధించారు. అయితే అవి కూడా ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్తో ప్యారలల్గానే నడుస్తాయి.